తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. సాయంత్రం 6 గంటలకు పార్టీల ప్రచార జోరు ముగిసే మైకులు కూడా మూగబోయాయి. మే 13న ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్, జనసేన ఇతర పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్కు అనుమతి ఇచ్చింది ఈసీ. ఏపీ వ్యాప్తంగా సాయంత్రం 6 గంటల వరకు ప్రచారం ముగిసింది. అయితే సమస్యాత్మక ప్రాంతాలైన పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకే ప్రచారానికి ఈసీ సమయం ఇచ్చింది. పాడేరు, అరకు, రంపచోడవరం లాంటి నియోజకవర్గాల్లో సాయంత్రం 4 వరకే ప్రచారం ముగిసినట్లు ఈసీ తెలిపింది. ప్రచార సమయం ముగియడంతో స్థానికేతరులు నియోజకవర్గాల్లో ఉండేందుకు వీలు లేదని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. బయట నుంచి వచ్చిన వారంతా నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాలని కోరారు. తెలంగాణలోనూ సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు ప్రచారం ముగిసింది. శేర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని అసెంబ్లీ స్థానాల్లో ముందే ప్రచారం ముగిసింది. వరంగల్ పార్లమెంటు పరిధిలోని భూపాలపల్లి, అసెంబ్లీ పరిధిలో మహబూబాబాద్, ఎంపీ స్థానం పరిధిలో భద్రాచలం, ములుగు, పినపాక, ఇల్లందు అసెంబ్లీ సెగ్మెంట్లలో, అదేవిధంగా ఖమ్మం ఎంపీ స్థానంలో పరిధిలోని కొత్తగూడెం, అశ్వరావుపేట ఈసీ ఆదేశాలతో మిగతా స్థానాల కంటే ముందే ప్రచారం ముగించారు. ఇక మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసి మైకులు మూగబోయాయి. ఎన్నికల ప్రచారం ముగియడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాష్ట్రమంతటా సాయంత్రం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమలు అవుతోంది. 4 కంటే ఎక్కువ వ్యక్తులు ఒకేసారి కలిసి తిరగవద్దు. మీడియాలో 6 గంటల నుంచి ఎలాంటి ప్రచారం చేయొద్దు. కొన్ని సంస్థలు మే 13న సెలవు ఇవ్వడం లేదంటూ కూడా గుర్తించిన ఈసీ చర్యలు ఉంటాయని ఇప్పటికే స్పష్టం చేసింది. బల్క్ ఎస్ఎంఎస్లపై ఈసీ నిషేధం విధించింది. కేంద్ర కంపెనీల బలగాలతో భారీ భద్రతను ఏర్పాటు చేసింది. మే 13 సోమవారం రోజున 4వ విడతలో 10 రాష్ట్రాల్లోని 96 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. జూన్ 1 సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకు ఎగ్జిట్ పోల్స్పై ఈసీ నిషేధం విధించింది. తెలంగాణ నుంచి లోక్సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీ చేస్తున్నారు. అత్యధికంగా సికింద్రాబాద్లో 45 మంది, ఆదిలాబాద్లో అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే 25 లోక్సభ స్థానాలకు 454 మంది తలపడుతుంటే 175 అసెంబ్లీ స్థానాలకు 2387 మంది పోటీలో నిలిచారు. పార్లమెంటు ఎన్నికల కోసం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో భద్రతా విధుల నిమిత్తం 73,414 సివిల్ పోలీసులు, 500 తెలంగాణ స్పెషల్ పోలీస్ బలగాలు, 164 కంపెనీల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, తమిళనాడుకు చెందినటువంటి 3 స్పెషల్ ఆర్మ్ ఫోర్స్, 7,000 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన హోంగార్డులు ఎన్నికల భద్రతా విధుల్లో పాల్గొనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు 269.28 కోట్ల నగదు, మద్యం, ఇతర ఆభరణాలు సీజ్ చేశారు. సివిల్ పోలీసులు 58,948 మంది విధుల్లో ఉన్నారు. ఇక ఏపీఎస్సీ కేంద్ర బలగాలు మొత్తం కూడా దాదాపు 28,588 మంది విధుల్లో పాల్గొనున్నారు. ఎన్సీసీ, మాజీ సర్వీస్ మెన్, రిటైర్డ్ పోలీసులు 18,609 మంది ఉన్నారని ఏపీ సీఓ చెప్పారు. మొత్తంగా 1,06,145 మంది పోలీసులు, ఇతరులు ఉన్నారు. మొత్తం 46,389 పోలింగ్ స్టేషన్లలో 12,438 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వైన్ షాపులు బంద్ అయ్యాయి. లోక్సభ ఎన్నికల క్రమంలో ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి. మే 13వ తేదీ సాయంత్రం వరకు కూడా ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి. పోలింగ్ ముగిసిన తర్వాత తిరిగి ఓపెన్ అవుతాయి. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఈసీ ఆదేశాలను ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.